మనం సంక్రాంతి ఎందుకు చేసుకుంటామో ఈ తరం పిల్లలకు అసలు తెలియదు. సెలవులు, స్వీట్లు, ఫోటోలు అంతే అనుకుంటున్నారు. కానీ నిజం చెప్పాలంటే సంక్రాంతి అంటే రైతు గుండెమాట. ఏడాది పొడవునా ఎండలో, వానలో, చలిలో, పొలాల్లో చెమటోడ్చిన రైతు మొదటిసారి ఊపిరి పీల్చే టైమే సంక్రాంతి. ఈరోజే సూర్యుడు మకరంలోకి వస్తాడు. చలి నెమ్మదిగా తగ్గుతుంది. పంట చేతికొస్తుంది. అందుకే పెద్దలన్నారు, సూర్యుడికి దండం పెట్టురా అని. అది భక్తి కాదు, బతుకు నేర్పిన బుద్ధి. భోగిరోజు చూశావా? పాత కట్టెలు, పాత బట్టలు, పనికిరాని వస్తువులు అన్నీ మంటలో వేస్తాం. దాని అర్థం ఒక్కటే, పనికిరాని అలవాట్లు కూడా ఇలానే వదిలేయాలి అని. మరుసటి రోజు సంక్రాంతి. కొత్త బియ్యం, కొత్త కుండ, కొత్త పొంగలి. ముందుగా దేవుడికి పెట్టి తర్వాత ఇంట్లో అందరూ తింటారు. ఎందుకంటే పంట మనది కాదు, ప్రకృతి ఇచ్చిన అప్పు. ఇక కనుమ రోజు ఎద్దులు, ఆవులు అలంకరిస్తాం. ట్రాక్టర్లు లేని రోజుల్లో అవే మన బలం, అవే మన జీవితం. అందుకే పశువుల్ని దేవుడిలా చూశారు మనవాళ్లు. సంక్రాంతి అంటే డబ్బు చూపుడు కాదు, హడావిడి కాదు, కలిసి తినడం, కలిసి నవ్వడం, కలిసి ఉండడం. ఈ పండుగను మర్చిపోయామంటే మన ఊరు మర్చిపోయినట్టే. అందరికీ హ్యాపీ సంక్రాంతి.